అందరికీ నమస్కారం. గోదావరి ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మన ఈస్ట్ వెస్ట్లో మంచి మంచి ప్లేసెస్ మీకు చూపిద్దాం డిసైడ్ అయ్యాను. ఈ రోజు దాంట్లో భాగంగా మనం మొగల్తూరులో ఉన్నాం, పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. సో మొగల్తూరులో మనకు చూసుకుంటే ఈ పేరు వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది చిరంజీవి గారు, తర్వాత ప్రభాస్ గారు అయితే మనకు గుర్తొస్తూ ఉంటారు. మొగల్తూరు అనేది చాలా ఇంపార్టెంట్ ఊరు అని చెప్పుకోవచ్చు. ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఆయువు పొట్టు అని చెప్పుకోవచ్చు. మన వెనకాల కనిపిస్తుంది ఒక బిల్డింగ్ అనేది కనిపిస్తుంది, వెరీ ఓల్డ్ బిల్డింగ్. అండ్ ఈ మొగల్తూరు గ్రామాన్ని మొత్తం మనం టూర్ అయితే వేద్దాం. మొత్తం మీకు ఈ వీడియోలో నేను చిరంజీవి గారు ఇల్లు చూపిస్తాను. చిరంజీవి గారు పుట్టిన ఇల్లు, ఇప్పుడు ఉండే ఇల్లు కాదు, అది హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ప్రభాస్ గారు ఉండే ఇల్లు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ప్రభాస్ గారు ఇక్కడికి. అండ్ మనకి ఈ కోటలు, ఈ ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. మేము ఇంకో కోటకు వెళ్ళడం జరిగింది. ఆ కోట నుంచి మనకి కల్దిండి అనే ఒక రాజ్యం, కల్దిండి అనేది కృష్ణా జిల్లా, కల్దిండి రాజ్యం అనేది ఉండేది ఒకప్పుడు. దాని నుంచి పరిపాలన చేసేవారు రాజులు. ముఖ్యంగా మనకి మొగల్తూరులో రాజులు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మనకి. ప్రభాస్ గారు కూడా దానికి సంబంధించిన వ్యక్తే. ఆ కోట దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళు ఏమన్నారంటే శిథిలావాసకు చేరుకుంది. దాని ఫొటోస్ అయితే మీకు పెడతాను అనమాట. బట్ వాళ్ళైతే ఇంట్రెస్ట్ చూపించలేదు, వీడియో తీయడానికి ఒప్పుకోవట్లేదు. మేము కొంచెం దీన్ని రీమోడలింగ్ చేసిన తర్వాత మీరు తీద్దరు అని అంటున్నారు. వాళ్ళు రీమోడలింగ్ ఎప్పుడు చేస్తారో, మరి వందేళ్ళలో చేస్తారో మనకు తెలియదు. సో బట్ వాళ్ళ ప్రాపర్టీ కాబట్టి మనం రెస్పెక్ట్ ఇచ్చి మేమైతే వీడియో తీయలేదు. బట్ పిక్చర్స్ ఆల్రెడీ ఉన్న పిక్చర్స్ అయితే మీకు నేను పెడతాను, గూగుల్లో తీసి పెడతాను అనమాట. సో ఆ పిక్చర్స్ చూస్తే మనకి చాలా పూర్వకాలం మనకి కనిపిస్తున్నాయి. మొగల్తూరులో చుట్టూ మనకి పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, ఈ వాతావరణం మధ్యలో ఉండే కోట అనమాట. ఇది ఏ ఊరు బ్రో ఇది? మొగల్తూరు. మొగల్తూరు దగ్గర ఊరా? మొగల్తూరు దగ్గర ఒక ఊరు. ఓకే. ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు ఇది? చిన్నప్పటి నుంచి చూస్తాను. అప్పటి నుంచి ఎలా ఉండేదా లేకపోతే ఏమన్నా? అప్పటి నుంచి ఇలాగే ఉంది. ఆల్రెడీ పడిపోవడానికి సిద్ధంగా ఉంది. దీని పేరు ఏంటి బ్రో? కేతగిశ్రీ మహల్. సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు ఇది? 1936లో నిర్మించేది. సో 1936 మనకు ఆల్రెడీ పైన కూడా రాసి ఉంది 1936. పేరు కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది ఆల్మోస్ట్ మనకి 86 సంవత్సరాలు అవుతుంది, 100 సంవత్సరాల దగ్గరలో ఉంది. బట్ ఇప్పుడైతే శిథిలావస్థకి అయితే చేరుకుంది మనకు కనిపిస్తుంది. బాగా లోపలికి వెళ్దామన్నా కానీ ఏమున్నాయి ఇప్పుడు లోపల? ఏమన్నా ఉన్నాయి బ్రో? పాములు ఉన్నాయని చెప్పారంటే ఇక్కడ 2-3 పాములు ఉన్నాయని చెప్పడం. నాకైతే పాములు అంటే పిచ్చ భయం. ఇక్కడ కూడా ఉండొచ్చు నాకు తెలిసి, మేబీ. సో ఒకసారి మనం టూర్ అయితే లోపలికి అయితే వెళ్దాం, మనకు కనిపించినవి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. కాబట్టి మనకి ఈ బిల్డింగ్ చూసుకుంటే, రా బ్రో ఊరా, ఇదంతా నాపరాయి. అండ్ అంటే మరమ్మతులు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు, బాగా ఓల్డ్ అయిపోయింది మీరు గమనిస్తే. ఒకసారి రండి మనం చూద్దాం. అంతా బిల్డింగ్ లోపలంతా చెక్కలు ఇవన్నీ పెట్టేసి ఉండడం వల్ల మనం తీయడానికి అయితే క్లారిటీగా లేదు. సో కిటికీలు ఇవన్నీ చాలా వెరీ ఓల్డ్ బిల్డింగ్, చాలా ఓల్డ్ బిల్డింగ్. సో మొత్తం లైట్ ఫిట్టింగ్ కానీ లేకపోతే పైన ఇవి కానీ, దీనిపైన కూడా ఇంకో స్టేర్ ఉందా బ్రో? ఒక స్టేర్ అయినా? ఇంకో స్టేర్ ఉంది. ఎన్ని స్టేర్స్ మొత్తం ఇది? 2. సో 2 స్టేర్స్ ఉన్నాయి మొత్తం. మీకు గమనిస్తే ఎంత వెరీ ఓల్డ్ ఫీలింగ్, చాలా రెట్రోలిక్ అనమాట, చాలా క్లాసిక్గా ఉంది బిల్డింగ్ అని చూసుకుంటే. 86 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ మహల్ చాలా క్వాలిటీ కానీ ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎక్కడ ఇలాంటి మహల్ అయితే మనకు కనిపించదు. దీంతోపాటు మన కోట కూడా ఉంది మొగల్తూరులో, కానీ ఆ కోట మాకు షూట్ చేయడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అది కూడా శిథిలావస్థకు చేరుకుంది. దాన్ని రీమోడలింగ్ చేసిన తర్వాత మనకి చూపిస్తున్నారు, కానీ అది రీమోడలింగ్ చేయడం కూడా కష్టమే అనిపిస్తుంది. దీనికి కూడా మరమ్మతులు జరుగుతున్నాయి. లోపల బిల్డింగ్లోకి వెళ్ళగానే మనకు చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడైతే ఏసీ రూమ్స్ ఎట్లా ఉంటాయో సో అట్లా ఆ విధంగా మనకు లోపలికి వెళ్ళగానే చల్లగా ఉంటుంది ఈ మహల్లో. అండ్ ప్రభాస్ పూర్వీకులు కూడా ఈ మహల్లో ఉండేవారని చెప్తారు. దీని ఇంటికి జస్ట్ మధ్యలో ఒక 2 ఇళ్ళు ఉన్నాయి. అది దాటితే మనకి ప్రభాస్ గారి ఇల్లే. ఈ ఏరియా మొత్తం ప్రభాస్ గారిది లేదా ప్రభాస్ గారి కుటుంబ సభ్యులే చెప్తున్నారనమాట. అంటే ఆస్తులు కానీ లేకపోతే ఏదైనా కానీ. చాలా బాగుంది మహల్. బట్ శిథిలావస్థకి అయితే చేరుకుందనమాట. వెనక నుంచి వెళ్దామంటే లోపల పెద్ద పెద్ద పాములు ఉన్నాయని చెప్పారు. అంటే ఏదేదో సినిమాటిక్గా నాగపాములు అని కాదు, పాములు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి ఈ తొప్పలు అలాంటి ప్లేస్లో. సో ఆటోమేటిక్గా అక్కడ కూడా పాములు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పడం వల్ల మేము లోపలికి అయితే వెళ్ళలేదు, బయట నుంచి చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే ఆల్మోస్ట్ శిథిలావస్థకి చేరుకుంది. అంటే 86 ఏళ్ళు అంటే మాటలా, 86 ఏళ్ళు ఆగిందంటే చాలా గ్రేట్. పైగా ఇది 2 స్టేర్ బిల్డింగ్ బ్రో? 2 స్టేర్. ఓకే. చూడండి, ఇది అంతా అంటే లాక్ చేసి ఉంది, లోపలికి వెళ్ళడానికి కూడా లేదు మనకి. అండ్ బిల్డింగ్ కూడా చాలా కూలిపోయే సిచ్యువేషన్లో ఉందన్నమాట. అప్పట్లో మరి ఇక్కడ ఏముండేది ఏంటో ఎవరికి తెలియదు. అప్పుడు ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ ఎవరు ఉండరు. ఆ బిల్డింగ్ కట్టి 86 ఏళ్ళు అంటే ఎవరు లేరు అసలు. ఒకసారి బయట నుంచి మీకు అవుట్లుక్ చూపిస్తాను, తర్వాత ఎక్కడి నుంచి మనం ఎవరి దగ్గరికి వెళ్దాం బ్రో? ఏంటికి వెళ్దాం? చిరంజీవి గారు పుట్టిన ఇల్లా? చిరంజీవి గారు పుట్టిన ఆ ఇంటికి అయితే మనం వెళ్ళి చూద్దాం. మెగాస్టార్ మనందరికీ సుపరిచితుడే. సో మెగాస్టార్ గారి ద్వారానే మనకి పవర్ స్టార్ కానీ లేకపోతే రామ్ చరణ్ గారు కానీ లేకపోతే ఇలాంటి మహా స్టార్స్ అందరూ మనకి ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆయన్ని చూసి కేవలం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే కాదు, ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి మనకి సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. సో ఆయన చిన్నప్పుడు తిరిగిన ఇల్లు అనమాట ఈ పెంకుటిల్లు. లోపల ఇంకా ఆయన ఫోటో అయితే ఉంది. ఇది కొంతమంది ఆయన అమ్మేశారని, కొంతమంది ఆయనదే అని చెప్తున్నారు. మనకు క్లారిటీ అయితే లేదు, కానీ ఆయన చిన్నప్పుడు మాత్రం ఇక్కడ ఉండేవారు. ఈ నుయ్యి కానీ లేకపోతే ఇల్లు కానీ ఇప్పటికీ చాలా నీట్గా ఉంది. చిన్న ఇల్లు,
కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది పెంకుటిల్లు. లోపల మనకి చిరంజీవి గారు ఫోటోతో పాటు అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళి షూట్ చేయడానికి మనకు పర్మిషన్ దొరకలేదు, కానీ బయట నుంచి మనకు పర్మిషన్ దొరికింది. వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు. సో ఇది మొగల్తూరులోనే మనకు రోడ్డు పక్కనే కనిపిస్తుంది చిరంజీవి గారి చిన్నప్పుడు ఇల్లు అనమాట. సో ఆల్రెడీ మనం కోట చూసాం, చిరంజీవి గారి ఇల్లు చూసాం, మనకి వెనక కనిపించేది ప్రభాస్ గారి ఇల్లు అనమాట. సో ప్రభాస్ గారికి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు, వెనకాల కనిపించేది ప్రభాస్ గారి ఇల్లు అనమాట. ప్రభాస్ గారి ఇల్లు అంటే బేసిక్గా ప్రభాస్ గారు పుట్టింది నాకు తెలిసి చెన్నైలోనే పుట్టి పెరగడం జరిగింది, తర్వాత హైదరాబాద్. బట్ ఇది సొంత ఇల్లు ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ నాన్నగారు ఊరు మొగల్తూరు. సో మొగల్తూరు ఉన్న ఇల్లు అనమాట ఇది. అప్పుడప్పుడు ప్రభాస్ గారు ఇక్కడికి వస్తూ ఉంటారు. రీసెంట్గా కరోనా టైంలో అయితే రాలేదు, అండ్ పాన్ ఇండియాలో బిజీ అయిన తర్వాత రాలేదు, కానీ నార్మల్గా అయితే మనకి ఇక్కడికి వస్తూ ఉంటారని చెప్పేసి ఇక్కడ ఉన్న లోకల్స్ అయితే చెప్తున్నారు. అండ్ మనం కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం. ఇక్కడ లోకల్లో మనకి చెప్పడానికి మనకి ఆల్రెడీ మీరు అందరూ చూసుంటారు. ఎవరి ఇల్లు ఇది? ప్రభాస్ గారు వెళ్ళి ఎప్పుడైనా నేను ప్రభాస్ గారిని చూసావా? నువ్వైతే చూసావా? నేనైతే ఎప్పుడు చూడలేదు, పుట్టాక అంటారు, వస్తూ ఉంటారు అని అందరూ అంటారు. నువ్వు ఎప్పుడైనా ఇక్కడ ప్రభాస్ గారిని చూసావా? ఒకసారి చూసాను. ఏ టైంలో, ఏ సినిమా టైంలో చూసుండొచ్చు? మిర్చి దాని ముందు అనుకుంటా, నాకు సరిగ్గా ఐడియా లేదు. నేను అప్పుడు 6th 10th ఆ టైంలో 8th క్లాస్ చదువుతున్నట్టున్నాను ఆ టైంలో. ఓకే, ఆ టైంలో నువ్వు ప్రభాస్ గారిని చూసావు. చూడడానికి ఎలా ఉంటారు ఆయన? అంటే నాకు ఎంతూజియాజం చూడడానికి ఎలా ఉంటారు? అసలు చూడడానికి సినిమాల్లో చూసేదానికి చాలా డిఫరెంట్గా ఉంటారు. ముట్టుకుంటే డాగ్ గడిపోయేటట్టు ఉంటారు చూస్తే. ఒక రేంజ్ అనమాట, కట్అవుట్ ఉంటుంది అంటారు. అసలు అంతా చాలా సింపుల్గా. నేను కూడా చూసాను, చాలా మంది అడిగితే కూడా చెప్తున్నారు. అంటే బయట మాట్లాడి ఎలా మాట్లాడతారంట ఆయన, అంటే ఆయన పెద్ద స్టార్, మనందరికి తెలిసిందే. ఆయన అంత గర్వంగా ఉంటారు ఆయన? లేదు లేదు, అసలు గర్వం అనేది ఉండదు. చాలా ఫ్రీగా ఉంటారు, బాగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు కూడా. అసలు కొంచెం గర్వం ఉంటుంది అసలు? అసలు గర్వం ఉండదు. నిజంగా అంత పెద్ద స్టార్ ఇలా ఉండడం అనేది. ఇక్కడ చూస్తే చాలా ఇల్లు కూడా మీకు చాలా సింపుల్గా ఉంది. మనకి ఇది కూడా కొంచెం ఓల్డ్ హౌసే, ఒక 30-40 years కూడా అయ్యి ఉండొచ్చు. 30-40 ప్రభాస్ గారు పుట్టినప్పుడు కట్టిన ఇల్లు ఏమో ఇది, మేబీ అంత ముందుదో మరి మనకు తెలియదు. సో అంతా ఆయన వచ్చినప్పుడు, అంటే ప్రస్తుతం అయితే ఇలా ఉంది కదా, మరి ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఆయన వచ్చినప్పుడు అయితే మొత్తం క్లీన్ చేస్తారు, వచ్చేటప్పుడు ఇంటిమేట్ చేస్తారు అనమాట. ఇంటిమేట్ చేసినప్పుడు మొత్తం ఇవన్నీ క్లీన్ చేస్తారు. పక్కన వర్కర్స్ ఉంటారు, అంటే కొంచెం ఇతను పొలాలు అన్నీ చూసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే పని వాళ్ళని పెట్టి మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటారు వచ్చేటప్పటికి. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంటాయి ప్రభాస్ గారికి? నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. అంటారు మరి 3000 ఎకరాల దాకా ప్రభాస్ గారికి ఉన్నాయి ఇక్కడ అని చెప్తూ ఉంటారు. 3000 ఎకరాలు అంటే మీ అంచనా ప్రకారం మొగల్తూరులో ఎకరం ఇంచుమించుకి ఎంత పలకొచ్చు? ఇంచుమించుగా ఎకరము ఒక 3 నుంచి 10, అంటే బేస్డ్ ఆన్ సైట్ బట్టి ఉంటుంది. అంటే ఏంటి అంటే 3 నుంచి 10 కోట్ల దాకా ఉండొచ్చు ఎకరం. ఎకరం 10 కోట్ల వరకు ఉంటుందా? పోనీ 1 కోటి రూపాయలు వేసుకున్న ఎకరం, 1 కోటి రూపాయలు వేసుకున్న ఎకరం 3000 ఎకరాలు అంటే 3000 కోట్లు. పోనీ 3000 కోట్లు కాకపోయినా ప్రభాస్ గారు ఏదో సినిమాల్లోకి వచ్చి సంపాదించింది కదా. ఆయన పుట్టుకతోనే రాజు, ఆయన పుట్టుకతోనే కింగ్. ఆయన డబ్బుల కోసం సినిమాకి రావటమో లేకపోతే అది కాదు. ఆయన ఏంటంటే ఆయన పుట్టుకతోనే జన్మతః కోటీశ్వరుడు అంటారు, అంతే కదా. సో అంటే ఇంత పెద్ద స్టార్ సింపుల్గా ఇలా ఉండడం అనేది నిజంగా గ్రేట్. నాకు తెలిసి నిజంగా ప్రభాస్ గారు ఇక్కడ ఉండుంటే అసలు ఈ రోడ్ అనేది బ్లాక్సే, మనం అసలు లోపలికి వచ్చే అవకాశం కూడా లేదు. సో అదే అనమాట, లోపలికి వెళ్ళి చూపించే అయితే లేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ లాక్ ఉంటుంది ఇక్కడ. ఓన్లీ ప్రభాస్ గారు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్, కృష్ణరాజు గారు వీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే తెరిచి ఉంటాయా? అవునవును. సో తెరిచి ఉంటాయంట, మనం అయితే లోపలికి వెళ్ళడానికి అయితే వీలు లేదు. అగ్రహారం ఇది. ఇది ఏంటి, ఇది ఇదంతా ఏంటి, ఏం తోటలు అంటారు ఇది? ఇక్కడ మామిడి తోట, అరటి తోటలు ఉంటాయి. లోపలికి వెళ్తే కనుక పుచ్చకాయ, వంకాయ కూడా ఉంటాయి. అవి ప్రభాస్ గారి మొత్తం ఎంత ప్రభాస్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించింది. అవునవును. ఎన్ని ఎకరాలు ఉండొచ్చు ఇలా ఇంచుమించుగా? నేను ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు, నాకు తెలిసి ఒక 10-20 లోపల ఉండొచ్చు అనుకుంటున్నాను. 10-20 ఎకరాలు ఉంటుంది. సో మొత్తం మీకు కనపడుతుంది కదా వెనకాల, అదంతా ఏరియా మొత్తం మ్యాక్సిమం ప్రభాస్ గారికి సంబంధించింది. వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నాం మేము ఎగ్జాక్ట్లీ. ఇది మొగల్తూరు టూర్ అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఒక సరదాగా గోదావరి సిరీస్ అయితే స్టార్ట్ చేశాను, మంచి ప్లేసెస్ చూపిస్తాను ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. సో ఆ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బామ్మర్ది అండ్ మనీ, వీళ్ళు వచ్చి మాకు మొత్తం చూపించారు. నాకు తెలియదు కదా మొగల్తూరు అంటే ఏంటో. ఈ వీడియోలో లాస్ట్ 30 seconds మీకు మొగల్తూరులో కొన్ని పెంకుటిల్లు మీకు ఆన్ ద వే రోడ్డు మీద వెళ్తే మీకు చూపిస్తాం. ఆగి మేము చూపించే అంత టైం లేదు, కానీ మంచి పెంకుటిల్లు, అద్భుతమైన పెంకుటిల్లు ఉన్నాయి. ఇదేమో ప్రభాస్ గారి ఇల్లు అనమాట.